సామంతకి అనామిక మీద అనుమానం వస్తూ ఉంటుంది. తను ఎందుకు ఇలా చేసింది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? కావ్యతో మా కంపెనీకి డిజైన్స్ వేయించింది, దానివల్ల అవార్డు కూడా వచ్చింది. అంతవరకు బాగానే ఉంటే బాగుండేది, కానీ ఈ డిజైన్స్ కావ్య వేసిందని రాజుకి అందరికీ తెలిసేలాగా చేసింది. ఇప్పుడు ఆ కావ్య మా కంపెనీకి డిజైన్స్ వేయదు కదా, దీనివల్ల నా కంపెనీకే నష్టం కదా అని చిరాకు పడుతూ అనామిక మీద కోపడుతూ ఉంటాడు. 10 ఏళ్లుగా రాని అవార్డు ఈ ఏడు నాకు దక్కింది. ఇదంతా కావ్య వేసిన డిజైన్స్ వల్లే జరిగింది. తన టాలెంటు రాజుకు తెలియకపోయినా నాకు తెలిసింది. దీనికి కారణం ఆ కావ్యే. అలాంటిది కామ్గా ఉండకుండా మన కంపెనీకి కావ్య డిజైన్స్ వేసిందని అందరికీ తెలిసేలాగా చేసావు. ఆ రాజుకు కూడా ఇప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు తను మనకు డిజైన్స్ వేయనని చెప్పింది. ఇదంతా నీ వల్ల జరిగింది, ఎందుకు ఇలా చేశావని అనామికను తిడుతూ ఉంటాడు. ఇక అనామిక అయితే ఇలాగే వదిలేస్తే వీడిలాగే మాట్లాడుతూనే ఉంటాడని తనకి డ్రింక్ తాగమనిస్తుంది. నేను కంపెనీ గురించి బాధపడుతుంటే నువ్వేంటి నన్ను మందు తాగమంటున్నావని సామంత్ చిరాకు పడుతూ ఉంటాడు. కామ్గా ఉండు సామంత్, ఏం జరగదు, అన్నీ నేను చూసుకుంటాను కదా. ఆ కావ్య ఎందుకు డిజైన్స్ వేయదో చూస్తాను, వేసేలాగా నేను చేస్తాను కదా. అయినా గెలిచిన ఆనందాన్ని నన్ను ఎంజాయ్ చేయనివ్వు అని రుద్రానికి ఫోన్ చేసి ఏంటి విశేషాలని అడుగుతూ ఉంటుంది, అక్కడేం జరుగుతుంది అని. ఇక రుద్రాణి తన ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని నేను పట్టలేకపోతున్నాను, నేను ఎంజాయ్ చేస్తున్నానని తనతో చెప్తూ ఉంటుంది. ఇక చాటుగా ఉండి స్వప్న ఇదంతా వింటూ కావ్యని రాజుని విడగొట్టడానికి నువ్వేనా ఈ ప్రయత్నం చేసిందని తన వెనకనే వచ్చి దుప్పటి తన తల మీద వేసి పిచ్చ కొట్టుడు కొడుతుంది. ఇక ఒళ్ళు హోనమయ్యేలాగా కొట్టేసరికి రుద్రాణి అరుస్తూ ఉంటుంది. ఇక స్వప్న తనని వదిలేసి ఏమీ తెలియనట్టుగా బయటికి వెళ్ళిపోతుంది. అంతలో గదిలోకి రాహుల్ వస్తాడు. ఇక తను ముసుగు తీసి చూసేసరికి ఎదురుగా రాహుల్ ఉంటాడు. ఏంటి నువ్వేనా నన్ను కొట్టింది అంటే, అస్సలు నేను ఇప్పుడే వచ్చాను మమ్మీ, నేను అసలు కొట్టనే లేదు, నేనెందుకు కొడతాను అంటుంటాడు. ఇక తన వెనకనే స్వప్న కూడా వచ్చి ఏమైంది, ఎవరు కొట్టారు, అయినా ఎంతమంది కాపురాల్లో చిచ్చు పెట్టారు, ఎవరో కక్ష పెట్టుకుని వచ్చి నిన్ను ఈ విధంగా చిత్త కొట్టింటారులే అని తను కూడా అంటూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే నువ్వే కదా నన్ను కొట్టింది అని స్వప్నను అడుగుతూ ఉంటుంది. ఇక స్వప్న అయితే రామరామ, గదిలోకి నేను ఇప్పుడే వచ్చాను, నాకంటే ముందు మీ అబ్బాయే కదా వచ్చింది, తనని అడగండి అంటుంటే ఇక రుద్రాణి అయితే ఎవరు కొట్టారో కానీ పిచ్చ కొట్టుడు కొట్టారు, ఒళ్ళు హోనమైంది, తాగింది మొత్తం దిగిపోయింది, ఎవరో మనసులో బాగా పగ ద్వేషం పెట్టుకుని కొట్టినట్టున్నారు అని తను అంటుంటే ఇక స్వప్న అయితే ఎవరి కాపురంలో చిచ్చు పెట్టారో వాళ్లే వచ్చి కొట్టుంటారు, ఎవరి కాపురంలోనైనా చిచ్చు పెడితే ఇలాగే జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతూ మనసులో నా చెల్లెలి కాపురంలో చిచ్చు పెడతారా, రాజుని కావ్యని విడగొట్టాలని చూస్తారా, నీకు రోజు ఇలాగే బుద్ధి చెప్తాను, నీ తిక్క కుదురుస్తానని చెప్పి అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.